హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము పేపర్ ఫోల్డింగ్ అనే టాపిక్ మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్, నాన్ వర్బల్ రీజనింగ్ కి సంబంధించి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి ఎంటర్ అవుదాం. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఒక పేపర్ మీద ఒక ఇమేజ్ అనేది మనకు ఫామ్ చేసి కనిపిస్తూ ఉంటుంది. ఈ ఇమేజ్ని మనకి ఫోల్డ్ చేసినట్లయితే, అంటే రైట్ సైడ్కి అయినా ఫోల్డ్ చేయొచ్చు, లేదా లెఫ్ట్ సైడ్కి అయినా ఫోల్డ్ చేయొచ్చు, లేదా టాప్ వైపు లేదా బాటమ్ వైపు అయినా మనకి ఫోల్డింగ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అన్నట్లయితే, ఇక్కడ ఆ పేపర్ ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఈ పేపర్ మీద ఇనిషియల్గా మనకి క్వశ్చన్లో వచ్చిన ఇమేజ్ అనేది నాకు ఫోల్డ్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది అనేది మనకి ఇక్కడ మేజర్ పాయింట్ అవుతుంది ఫ్రెండ్స్, ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఈ క్వశ్చన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసి మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకసారి క్వశ్చన్ ఇమేజ్ అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏదైతే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ మనకి ఒక ఐస్ క్రీమ్ కోన్ లాగా కనిపిస్తుంది కదా. మరి ఈ పేపర్ మీద ఇమేజ్ అనేది అలా ప్లేస్ చేశారు. ఇక్కడ డాటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాటెడ్ లైన్స్ వరకు నాకు ఫోల్డింగ్ జరిగినట్టు అర్థం ఫ్రెండ్స్. మరి ఆ ఫోల్డింగ్ అనేది రైట్ సైడా లెఫ్ట్ సైడా అనేది మనము ఆప్షన్స్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎలా కనిపించాయి ఫ్రెండ్స్, మనకి రైట్ సైడ్ ఉన్న పేపర్ మొత్తాన్ని తీసుకొచ్చి మనకి లెఫ్ట్ సైడ్గా ఫోల్డ్ చేయడం జరిగింది. అంటే పేపర్ ఇలా ఉన్నట్లయితే ఇలా మనకి ఫోల్డ్ చేయడం అనేది జరిగింది, అవునా కాదా? సో ఇప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఈ పేపర్ ఫోల్డ్ అయిన తర్వాత మనకి ఇమేజ్ అనేది ఏం కనిపిస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ 4 ఆప్షన్లో ఒక 5 సెకండ్స్ అయితే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఒక చిన్న ట్రయాంగిల్ షేప్ అనేది నాకు ఐస్ క్రీమ్ కోన్లో కనిపించింది, అవునా కాదా? ఆ తర్వాత నాకు ఇక్కడ హాఫ్ సర్కిల్ ఏదైతే ఉందో అది కనిపించింది ఫ్రెండ్స్. మరి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు పేపర్ అనేది ఫోల్డ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఈ లైన్ అయిన వరకు తీసేసి మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ కాసేపు ఈ ట్రయాంగిల్ వరకు మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ ట్రయాంగిల్ అనేది మనకి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఏమవుతుంది, ఈ లైన్ మొత్తం మళ్ళీ ఇక్కడ ఈ 2 లైన్స్ మీద టచ్ అవుతాయా లేదా? 100% నాకు సేమ్ టు సేమ్ టచ్ అవుతాయి. మరి అలా నాకు ఎగ్జాక్ట్గా నాకు ఆ ఇమేజ్ అనేది ఖచ్చితంగా నాకు ఇంకేమవ్వాలి ఫ్రెండ్స్, మనకి హాఫ్ ట్రయాంగిల్ అనేది మనకు కనిపించాలి, అవునా కదా? మరి అలాగా ఇక్కడ ఉన్న ట్రయాంగిల్కి ఈక్వలెంట్గా నాకు హాఫ్ ట్రయాంగిల్ ఎక్కడ కనిపిస్తుంది అని చూసినట్లయితే నాకు ఖచ్చితంగా నాకు థర్డ్ ఆప్షన్ దగ్గర మాత్రమే కనిపిస్తుంది, అవునా కదా? మిగతావన్నీ ఇర్రెలవెంట్గా ఉన్నాయి. నాకు ఇక్కడ ట్రయాంగిల్, కంప్లీట్ ట్రయాంగిల్ అనేది నాకు రివర్స్లో కనిపించింది. ఈ ఆప్షన్ అవడానికి అవకాశం ఉందా? అసలు లేనే లేదు కదా. ఎందుకని? ఉన్న ఇమేజ్ని జస్ట్ మనం ఫోల్డ్ చేసి మనం వెరిఫై చేయాలి, అంతేకాని ఉన్న ఇమేజ్ని రీప్లేస్ చేయడం అంటే ఏంటి, టాప్ బాటమ్ మొత్తాన్ని రివర్స్ చేయడం అనేది ఇక్కడ మన కాన్సెప్ట్ కాదు. మరి ఆ లెక్కను చూసినప్పుడు ఖచ్చితంగా ఈ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయి, ఇక్కడ ఈ ఉన్న లైన్, ఈ కింద బేస్ లైన్లో హాఫ్ లైన్ అనేది ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఎడ్జ్ అనేది ఎక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ టచ్ అవుతుంది. అలానే ఇక్కడ ఈ లైన్ మొత్తం ఎక్కడ ప్లేస్ అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆ ప్లేస్ అవ్వడం జరుగుతుంది. ఈ లైన్ మొత్తం మళ్ళీ నాకు ఎగ్జాక్ట్గా మళ్ళీ నాకు ఇక్కడ ప్లేస్ అవుతాయి, అవునా కాదా? అంటే ఖచ్చితంగా నాకు ఈ లైన్ తప్ప నాకు ఇంకేమన్నా కనపడడానికి అవకాశం ఉందా? లేదు కదా. ఆ తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఈ సర్కిల్ అనేది మనకి ఎక్కడ టచ్ అవుతుంది, ఖచ్చితంగా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ పార్ట్ దగ్గర టచ్ అవుతుంది. మరి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నాకు ఎలా ఉండాలి, ఆ లైన్ అనేది ఈ విధంగా రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రైట్, మరి నా కాన్సెప్ట్ ప్రకారంగా ఎగ్జాక్ట్గా నాకు మ్యాచ్ అయ్యే విధంగా, నాకు ఈ ఇమేజ్కి మ్యాచ్ అయ్యే విధంగా నాకు ఏ ఆప్షన్లో ఉంది అని చూసినట్లయితే నాకు థర్డ్ ఆప్షన్లో నాకు అక్కడ కనిపించింది ఫ్రెండ్స్, అవునా కదా? సో మన ఫైనల్ ఆన్సర్ ఎక్కడ ఉంటుంది, ఖచ్చితంగా థర్డ్ ఆప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం చేసేది ఏంటి అంటే జస్ట్ అబ్జర్వేషన్ ద్వారాగానే మనము ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. కంప్లీట్ నాన్ వర్బల్ రీజనింగ్ అనేది అబ్జర్వేషన్ ద్వారాగా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ సాల్వ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి ఈ కాన్సెప్ట్ పైన ఇంకొంచెం క్లారిటీ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం ఒకసారి 5 సెకండ్స్ అనేది అబ్జర్వ్ చేసి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పేపర్ని ఎలా ఫోల్డ్ చేశారు ఫ్రెండ్స్, మనకి ఇలా ఉన్న పేపర్ని మనకి ఈ విధంగా ఫోల్డ్ చేశారని మనకు ఆప్షన్స్ చూస్తే తెలుస్తుంది. మనకి ఖచ్చితంగా నాకు ఇక్కడ
మనకి ఇక్కడ ఏదైతే ఈ మధ్యలో ఇమేజ్ అయితే ఉందో మధ్యలోకి ఫోల్డ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఉన్న కార్నర్ అనేది ఎక్కడ టచ్ అవుతుంది ఫ్రెండ్స్, మనకి ఈ ప్లేస్లో టచ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న కార్నర్ ఎక్కడ టచ్ అవుతుంది, ఈ ప్లేస్లో టచ్ అవుతుంది. అలాంటప్పుడు నాకు ఫస్ట్ ఇమేజ్ రావడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఎందుకని ఈ లైన్ అనేది ఖచ్చితంగా మనకి ఎక్కడ టచ్ అవ్వాలి, ఈ పొజిషన్లో టచ్ అవ్వాలి. అలాంటప్పుడు ఫస్ట్ ఆప్షన్ రావడానికి ఏమైనా అవకాశం ఉందా? 100% నాకు ఇక్కడ అవకాశం లేదు. అలానే మరి ఇప్పుడు మిగతా ఇమేజెస్ చూసినట్లయితే నాకు ఇక్కడ ఈ ఉన్న ఇమేజ్కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి కాబట్టి ఈ మూడింటిని నేను ఎలిమినేట్ చేయకుండా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఇక్కడ ఈ లైన్తో పాటుగా 2 స్ట్రైట్ లైన్స్ అనేవి కనిపించాయి, అవునా కాదా? మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ మొత్తాన్ని నేను రైట్ సైడ్కి ఫోల్డ్ చేసినట్లయితే నాకు ఈ ఇమేజ్లో ఏమన్నా మార్పు వస్తుందా ఫ్రెండ్స్? ఎలాంటి మార్పు రాదు కదా. మరి ఆ విధంగా చూసినప్పుడు నేను ఏ ఆప్షన్ని ఎలిమినేట్ చేయగలిగాను? సెకండ్ ఆప్షన్ని నేను ఎలిమినేట్ చేయగలను. ఎందుకని ఇక్కడ నాకు స్ట్రైట్ లైన్స్ ఉండాలి, కానీ ఇక్కడ ఆ స్ట్రైట్ లైన్స్ అనేవి మారాయా లేదా? 100% ఇక్కడ మారిపోయాయి. సో నేనేం చేశాను, సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేశాను. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఎక్కడ ఈ పార్ట్లో ఉన్న లైన్స్ అనేవి నాకు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? ఇలా స్ట్రైట్గా ఉన్నాయి, అవునా? మరి ఇలా స్ట్రైట్గా ఉన్న లైన్స్ నాకేమవుతాయి ఫ్రెండ్స్? ఇలా ఈ విధంగా రావడానికి ఎక్కడన్నా అవకాశం ఉంటుందా? మరి ఖచ్చితంగా రాదు కదా. అలాంటప్పుడు నేను థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చా? 100% ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా నాకు మిగిలిన ఒకే ఒక ఆప్షను, నా ఫైనల్ ఆప్షన్ కూడా ఏమవుతుంది, ఆప్షన్ 4 అనేది నా ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. మరి ఇలా ఎలిమినేషన్లో కాకుండా డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయాలి అన్నట్లయితే ఒకసారి ఎలా చేయాలో అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూసినట్లయితే నాకు ఇమేజ్ అనేది ఎలా కనిపించింది ఫ్రెండ్స్? ఇక్కడ జస్ట్ ఈ లైన్ అనేది నాకు ఇక్కడ టచ్ అయింది అండ్ ఇక్కడ ఈ క్రాస్డ్ లైన్ అని నాకు ఈ కార్నర్లో టచ్ అయింది. మరి ఈ పార్ట్ మొత్తాన్ని ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే ఈ ఎడ్జ్ అనేది ఎక్కడ టచ్ అవుతుంది ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఈ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది కదా. అంటే నాకు ఆ లైన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఇలా ఒక లీఫ్ షేప్లో ఫామ్ అవుతుంది, అవునా? రైట్. మరి ఈ స్ట్రెయిట్ లైన్స్ కూడా ఈ లైన్స్తో పాటుగా నాకేమవుతాయి, రీప్లేస్ అవుతాయి కదా. మరి ఖచ్చితంగా మనకి ఏమవుతాయి ఫ్రెండ్స్? ఖచ్చితంగా మనకి ఇమేజ్ అనేది ఈ విధంగా రావాల్సి ఉంటుంది, అవునా కాదా? 100% నాకు ఆ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది? 4th ఆప్షన్లో ఫామ్ అయింది. సో ఇలా అబ్జర్వేషన్ ద్వారా, అంటే ఎక్కడైతే మనకి ఆ పాయింట్ అనేది, ఆ లైన్లో పాయింట్ అనేది ఎండ్ అవుతుందో ఆ ఎండ్ పాయింట్స్ని చూసుకొని కూడా మనం డైరెక్ట్గా ఆన్సర్ అనేది పిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా నాకు ఏమొచ్చింది ఆన్సర్ అనేది 4th ఆప్షనే నా ఆన్సర్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఈ థర్డ్ ప్రాబ్లమ్ ఒకసారి సాల్వ్ చేయడానికి ఒక 5 seconds టైం తీసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాబ్లము. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ మనం ఎలాంటి ఎలిమినేషన్ లేకుండా డైరెక్ట్గానే మనం ఆన్సర్ అనేది పిక్ చేయొచ్చు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, నాకు పేపర్లో నాకు 2 లైన్స్ అనేవి ఇక్కడ కనిపించాయి ఫ్రెండ్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నాకు 2 లైన్స్ అనేవి ఇక్కడ కనిపించాయి. నాకు ఇప్పుడు ఈ లైన్స్ ఉన్న ఈ పేపర్ని నేను ఎలా ఫోల్డ్ చేశాను? జస్ట్ లోపల వైపు ఫోల్డ్ చేశాను ఇమేజెస్ని బేస్ చేసుకొని. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఇక్కడున్న ఎడ్జ్ అనేది ఎక్కడ టచ్ అవుతుంది? ఈ కార్నర్లో టచ్ అవుతుంది. అలానే ఇక్కడున్న ఎడ్జ్ అనేది ఎక్కడ టచ్ అవుతుంది ఫ్రెండ్స్? మరి ఈ కార్నర్లో టచ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ పేపర్ మొత్తాన్ని ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు ఈ పొజిషన్ ఏమైనా మారుతుందా? అంటే ఇక్కడ ఉన్న పేపర్ పొజిషన్ ఏమైనా మారుతుందా? మారదు కదా. అంటే ఇప్పుడు నాకు ఖచ్చితంగా లైన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. మరి ఎక్కడ ఎండ్ అవ్వాలి ఫ్రెండ్స్? మరి ఈ లైన్ అనేది ఎక్కడ ఎండ్ అయింది? ఈ కార్నర్లో ఎండ్ అయింది. అంటే ఇప్పుడు ఈ పేపర్ మొత్తాన్ని ఇక్కడికి ఫోల్డ్ చేసినప్పుడు నాకు ఈ ఎండ్లో ఉన్న లైన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్? మరి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవ్వాలి అంటే నాకు ఖచ్చితంగా లైన్ అనేది ఎలా ఉండాలి? ఇలా ఎక్స్ సింబల్గా వచ్చేలాగా ఉండాలి, అవునా కాదా? మరి అలా చూసినప్పుడు నేను డైరెక్ట్గా ఆన్సర్ ఏది తీసుకోవచ్చు? ఆప్షన్ 4ని ఫైనల్ ఆన్సర్గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, జస్ట్ ఆ లైన్ ఉన్న పొజిషన్ని బేస్ చేసుకొని కూడా మనము ఫైనల్ ఆన్సర్ అనేది చాలా తక్కువ టైంలో తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనకు మెయిన్ మేజర్ పాయింట్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్? మనకి అబ్జర్వేషన్లోనే ఫామ్ అవుతుంది. జాగ్రత్త, మనం డైరెక్ట్గా ఆప్షన్స్ చూసినట్లయితే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ని కొంచెం అనాలిసిస్ చేసి ఆ తర్వాత ఆప్షన్స్ చూసినట్లయితే ఈజీగా మనం ఆన్సర్ అనేది పిక్ చేసుకోవచ్చు. సో ఎలా ఆన్సర్ అనేది పిక్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈ టాపిక్ పైన సాల్వ్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, 4th క్వశ్చన్ ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పేపర్ మీద నాకు ఒక ఇమేజ్ అనేది కనిపించింది, అవునా కాదా? రైట్. మరి ఈ ఇమేజ్ని ప్లేస్ చేసుకొని నేను ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఈ పేపర్ని ఫోల్డ్ చేసినట్లయితే నాకు ఆ ఇమేజ్ అనేది ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఈ ఇమేజ్ని మనం ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే, నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చెప్తున్నానో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ ఆప్షన్ అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఎందుకని? ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఉన్న ఇమేజ్ ఇక్కడ వరకు నేను అరెస్ట్ చేసినట్లయితే
నాకు ఎక్కడ వి షేప్ లాగా కనిపిస్తూ ఉంది, అవునా కాదా? రైట్. మరి ఇక్కడ ఉన్న వి షేప్లో నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నేను పేపర్ మొత్తాన్ని ఎలా ఫోల్డ్ చేస్తున్నాను, రైట్ సైడ్ ఉన్న పేపర్ మొత్తాన్ని లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేస్తున్నాను. అంటే నాకు ఇప్పుడు ఏదైతే ఇమేజ్ నేను లైన్ గీసింది ఉందో ఆ ఇమేజ్లో ఏమైనా మార్పు వస్తుందా? ఎలాంటి మార్పు రాదు కదా. మరి అలాంటప్పుడు నా ఫైనల్ ఆన్సర్లో కూడా ఖచ్చితంగా ఆ షేప్ అనేది కనిపించాలి. అలా కనిపించే అవకాశం ఎక్కడెక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్లో, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. నిజానికి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఆప్షన్ ఒక్కటే మన ఫైనల్ ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు, కానీ పాసిబిలిటీ ఉంది కాబట్టి నేను ఇక్కడ వరకు నేను మాట్లాడుతున్నాను. ఆ తర్వాత నేను అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఈ ఇమేజ్లో నాకు ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు లైన్స్ అనేవి నాకు ఫోల్డ్ అవ్వాలి, అవునా కాదా? మరి ఫోల్డింగ్ అనేది ఎక్కడ వరకు జరుగుతుంది ఫ్రెండ్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఈ పొజిషన్లో స్టార్ట్ అవుతుంది, ఎందుకని ఈ సెంటర్కి ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి. సో నాకు స్టార్టింగ్ పాయింట్ అనేది లైన్స్కి ఇక్కడ ఉండాలి అండ్ ఎండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి ఈ ఎండ్ పాయింట్ ఇక్కడ ఉన్నది కాస్త మనం ఫోల్డ్ చేసినప్పుడు ఎండ్ పాయింట్ ఎక్కడ వస్తుంది? ఈ పొజిషన్లో రావడానికి అవకాశం ఉంది. అండ్ ఇక్కడ ఉన్న లైన్కి ఎండ్ పార్ట్ అనేది ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్కడ వస్తుంది? ఈ పొజిషన్లో ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ అయితే ఇక్కడ ఇనిషియల్గా ఉన్న పార్టే కదా ఫ్రెండ్స్. మరి ఈ రెండింటిని జాయిన్ చేసినట్లయితే నాకు ఇమేజ్ ఏం ఫామ్ అవుతుంది? ఎగ్జాక్ట్గా థర్డ్ ఇమేజ్లో నా ఫైనల్ ఆన్సర్ ఆల్రెడీ స్టార్టింగ్లో ఏదైతే చెప్పానో ఆ ఇమేజే కదా నాకు 100%గా నాకు ఫామ్ అయ్యేది, అవునా కాదా? సో నా ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ ఆప్షన్ 3 అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఫిఫ్త్ క్వశ్చన్ అనేది మీరు సాల్వ్ చేయడం కోసం నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్. మీరు సాల్వ్ చేసి నాకు ఆన్సర్ అనేది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైట్ ఫ్రెండ్స్, సిక్స్త్ ప్రాబ్లం చాలా ఈజీ ప్రాబ్లము. ఒకసారి 5 సెకండ్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఇమేజ్ అనేది ఈ పేపర్ మీద ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ ఉంది, అవునా కదా? ఐడెంటికల్గా నాకు అనిపించింది. సేమ్ లెంత్ సేమ్ బ్రిత్ తోటి నాకు సేమ్ టు సేమ్ జిరాక్స్ కాపీ లాగా నాకు ఇమేజ్ అనేది ఫామ్ అయింది. మరి ఇలాంటప్పుడు నేను రైట్ నుంచి లెఫ్ట్కి ఫోల్డ్ చేసిన, లెఫ్ట్ నుంచి రైట్కి ఫోల్డ్ చేసిన నా ఇమేజ్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఎగ్జాక్ట్గా నాకు ఏదైతే ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ఇమేజ్ ఉందో అదే ఇమేజ్ కదా నాకు ఫామ్ అయ్యేది. అంటే ఇక్కడ మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది అన్నట్లయితే మన ఫస్ట్ ఆప్షనే మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకని? సేమ్ టు సేమ్ నాకు ఇదే ఇమేజ్ అనేది, అంటే ఈ ఇమేజ్ అనేది ఎక్కడ ఉంది అని చూసినట్లయితే నాకు ఫస్ట్ ఇమేజ్లోనే ఉంది. సో నా ఫైనల్ ఆన్సర్ కూడా ఏమవుతుంది? ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ అవుతుంది. లాజిక్ చెప్పాను కదా, సేమ్ టు సేమ్. ఇక్కడ రెండు హాఫ్స్ కింద ఈ పేపర్ని డివైడ్ చేసినట్లయితే ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో సేమ్ టు సేమ్ ఐడెంటికల్ ఇమేజెస్ అనేవి ఉన్నాయి. మరి ఐడెంటికల్ ఇమేజెస్ ఉన్నప్పుడు ఫోల్డ్ చేస్తే నాకు ఖచ్చితంగా ఏమవుతుంది? నాకు అదే ఇమేజ్ అనేది మళ్ళీ నా ఆన్సర్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఆ రూల్ని బేస్ చేసుకొని నేనేం చేశాను? ఫస్ట్ ఆప్షనే నా ఫైనల్ ఆన్సర్గా నేను డిసైడ్ చేశాను ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఈ సెవెంత్ ప్రాబ్లం కూడా ఒకసారి 5 సెకండ్స్ అయితే ట్రై చేయండి. ఆ తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఒక పేపర్ పైన ఎస్ అని రాసి మనకి ఒక ఇమేజ్ లాగా ఫామ్ చేశారు ఫ్రెండ్స్. మరి మనకి ఈ ఇమేజ్లో మనకు ఆప్షన్స్ అనేవి ఎలా కనిపించాయి ఫ్రెండ్స్? పేపర్ అనేది టాప్ వైపు అంటే పైకి ఫోల్డ్ చేసినట్టుగా మనకి ఇక్కడ కనిపించాయి. ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? మనకి ఐదర్ రైట్ సైడ్ కానీ లేదా లెఫ్ట్ సైడ్ కానీ మనకి ఫోల్డ్ చేసినట్టుగా కనిపించాయి. కానీ ఈ మోడల్లో మాత్రం మనకి ఎలా కనిపించింది? టాప్ వైపు అంటే పైకి ఫోల్డ్ చేసినట్టుగా నాకు ఇమేజ్ అనేది నాకు ఇక్కడ ఇమేజెస్ని బేస్ చేసుకొని తెలుస్తుంది. మరి అలాంటప్పుడు నా ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది అన్నట్లయితే నా ఆన్సర్ అనేది 4 అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్ప్లిట్ చేసింది ఎక్కడ? సెంటర్లోకి స్ప్లిట్ చేయడం జరిగింది. మరి ఈ ఎడ్జ్ అనేది ఎక్కడ టచ్ అవుతుంది ఫ్రెండ్స్? ఫోల్డ్ చేసిన తర్వాత టాప్ ఎడ్జ్లో ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇక్కడ మనకి ఈ ఎడ్జ్ అనేది మనకి ఖచ్చితంగా టచ్ అవుతాయి. మరి ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఈ లైన్ మొత్తం నాకు ఏమవుతుంది ఫ్రెండ్స్? ఎగ్జాక్ట్గా నాకు రివర్స్లో ఫామ్ అవుతుంది, అవునా కాదా? అంటే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది అండ్ ఎండ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. మరి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉండి ఎండ్ పాయింట్ ఇక్కడ ఉంది అన్నట్లయితే ఖచ్చితంగా నాకు ఈ షేప్ అనేది ఎలా అవుతుంది ఫ్రెండ్స్? ఎగ్జాక్ట్గా నేను రివర్స్ ప్లేస్ చేసినప్పుడు నాకు ఎగ్జాక్ట్గా నాకు ప్లేస్ అవుతుంది. అంటే నాకు ఏమవుతుంది? ఇండైరెక్ట్గా నాకు ఒక సర్కిల్ అనేది నాకు ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్, అవునా కదా? మరి ఈ సర్కిల్ ఫామ్ అవుతున్న ఇమేజ్ అనేది నాకు ఏ ఆప్షన్లో ఉంది అన్నట్లయితే నాకు 4th ఆప్షన్లో నాకు అలా సర్కిల్ లాగా నాకు ఇమేజ్ అనేది కనిపించింది ఫ్రెండ్స్. సో నా ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఆప్షన్ 4 అనేది నా ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, 8th ప్రాబ్లం కొంచెం ఆలోచించాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అన్ని ఆప్షన్స్ అనేవి మన క్వశ్చన్ ఇమేజ్కి చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుంది? ఎలిమినేషన్ చేయడం మనకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మన ఫైనల్ ఆన్సర్ అనేది చాలా ఈజీగా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒక 5 సెకండ్స్ అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి.
రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ మొత్తాన్ని రైట్ సైడ్ కి మనకు ఫోల్డ్ చేసినట్టుగా నాకు ఆప్షన్స్ నుంచి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఆల్రెడీ నాన్ వర్బల్ రీజనింగ్ స్టార్ట్ చేశాం కాబట్టి మనకి ఇలాంటి షేప్ ఏదైనా కనిపిస్తే మనం ఏమని మాట్లాడుకున్నాము, మ్యాచ్ స్టిక్ అనుకున్నాం. ఈ మ్యాచ్ స్టిక్ షేప్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు నాకు ఎగ్జాక్ట్గా ఏమవుతుంది, ఇక్కడ మ్యాచ్ స్టిక్ ఈ పార్ట్ దగ్గర నాకు ఫోల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి ఈ పార్ట్ అనేది మనకి ఫోల్డ్ అయినప్పుడు నాకు ఈ కార్నర్లో ఉన్న పేపర్ ఇక్కడ అండ్ ఈ కార్నర్లో ఉన్న పేపర్ ఇక్కడ టచ్ అవుతుంది, అవునా కదా? మరి ఇప్పుడు ఈ మ్యాచ్ స్టిక్ షేప్ అనేది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా పేపర్కి మధ్యలో ఉంది. అంటే ఫోల్డ్ చేసినప్పుడు నాకు ఆ రౌండ్ షేప్ అనేది ఎక్కడ ఉండాలి, ఈ మధ్యలో ఉన్న స్క్వేర్కి మధ్యలో ఉండాలి. మరి అలా అబ్జర్వ్ చేసినట్లయితే నాకు థర్డ్ ఆప్షన్లో తప్ప నాకు మిగతా అన్నింటిలో నాకు ఆ రౌండ్ షేడెడ్ పార్ట్ అనేది నాకు కనిపించింది. ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఈ మ్యాచ్ స్టిక్లో ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అనేది నాకు ఆ స్క్వేర్కి ఇంకా అటాచ్డ్గానే నాకు కనిపించిందా లేదా? మరి ఆ లాజిక్ని బేస్ చేసుకొని చూసినట్లయితే నాకు ఫస్ట్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకని ఆ ఎక్స్టెన్షన్ అనేది నాకు ఇక్కడ కనిపించలేదు. సో ఫస్ట్ ఆప్షన్ కూడా నేను ఎలిమినేట్ చేసుకున్నాను. ఆ తర్వాత నాకు మిగిలింది ఏంటి ఫ్రెండ్స్, సెకండ్ ఆప్షను అలానే ఫోర్త్ ఆప్షన్. మరి సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే నాకు ఫోల్డ్ చేసిన తర్వాత ఈ లైన్ మొత్తం నాకు ఎలా ప్లేస్ అవుతుంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుంచి ఈ సెంటర్లో షేడ్ అయిన మనకి ఆ షేడెడ్ సర్కిల్ వరకు నాకు ఆ ఎక్స్టెన్షన్ లైన్ అనేది రావాలి కదా, బ్రేక్ అవ్వకూడదు కదా మ్యాచ్ స్టిక్ అనేది. మరి అలాంటప్పుడు నాకు ఇక్కడ ఈ స్క్వేర్ దగ్గర నాకు బ్రేక్ అయినట్టుగా ఈజీగా తెలుస్తుందా లేదా? 100% తెలుస్తుంది. మరి అలాంటప్పుడు నాకు ఈ సెకండ్ ఆప్షన్ కూడా ఆన్సర్ అవ్వడానికి అవకాశమే లేదు. ఇంకా మిగిలిన ఒకే ఒక్క ఇమేజ్ ఏంటి, ఫోర్త్ ఇమేజ్ అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. మన ఎగ్జాక్ట్గా మనకు ఉండాల్సిన రూల్ కండిషన్స్ అనేవి మనకు ఆ ఇమేజ్లో మ్యాచ్ అయ్యాయి. సో ఖచ్చితంగా మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, 9th క్వశ్చన్ ఒక 5 seconds అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, ఈ 9th క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చెప్పచ్చు నా ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది అని. సెకండ్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఎందుకని అన్నట్లయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మనకి రైట్ సైడ్ ఉన్న పేపర్ మొత్తం మనకి లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ అయింది. అంటే ఇప్పుడు మనకి ఏమైనా ఇమేజెస్ చేంజ్ రావాలి అంటే ఖచ్చితంగా రైట్ సైడ్లో ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని బేస్ చేసుకొని మనకు వేరియేషన్ అనేది రావాలి. కానీ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇమేజ్లో ఏమైనా వేరియేషన్ వస్తాయా? రావు కదా. మరి అలాంటప్పుడు నా ఫైనల్ ఇమేజ్లో ఏముండాలి, ఖచ్చితంగా ఈ 4 షేడెడ్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాట్స్ అనేవి నాకు ఖచ్చితంగా నా ఇమేజ్లో కూడా ఉండాలి, ఫైనల్ ఇమేజ్లో. మరి అలా పాసిబుల్గా ఉన్న ఒకే ఒక ఆప్షను సెకండ్ ఆప్షన్ తప్ప నాకు వేరే ఆప్షన్ ఎక్కడైనా కనిపించిందా? లేదు కదా. సో నా ఫైనల్ ఆన్సర్ చూడగానే చెప్పగలిగానమా లేదా? కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా దొరుకుతాయి ఫ్రెండ్స్. మరి జస్ట్ అబ్జర్వేషన్లో మనం టైం అనేది ఎక్కువగా స్పెండ్ చేయకుండా ఇలా షార్ట్ అండ్ స్వీట్గా కూడా మన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఈ 10th ప్రాబ్లం అనేది మీరు సాల్వ్ చేయడం కోసం నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సాల్వ్ చేసి నాకు ఆన్సర్ అనేది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.